నిడదవోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మెడవరపు భద్రందొర ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మోడీ గో బ్యాక్ అనే నిరసన కార్యక్రమం అనంతరం మాట్లాడుతూ అప్రజాస్వామికంగా గద్దెనెక్కి నిస్సిగ్గుగా నియంత పాలన చేస్తున్న నరేంద్ర మోడీ ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారా? అమరావతి రాజధాని అని స్పష్టంగా ప్రకటించారా? దేనికోసం రాష్ట్రానికి వస్తున్నారు? మీ కార్పొరేట్ యజమానులకు సంపదను దోచిపెట్టడానిక అని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, కాకి కిషోర్, బండి అభిషక్తుడు, ఎందుకంటే మన దేశాన్ని పాలించి నరేంద్ర మోడీ గారు మన కర్నూలు ఇచ్చేస్తున్నారండి. ఎందుకు వస్తున్నారండి? ఎన్నో వేల కోట్లు ఏదో ఉపయోగపడే పనులండి. ఏమి ఉపయోగం ఏమీ లేదండి, అంతా గుడ్డు సున్నా. ఎందుకు వస్తున్నావా? చంద్రబాబు నాయుడు గారు పిలిచారో నేను వస్తున్నాను. ఎందుకు పిలిచారా? నాకేం తెలియదు, అక్కడ మాట్లాడుతాను. కనీసం మీడియా వాళ్ళకి కానీ ఎవరైతే తెలియకోకుండా వచ్చేస్తున్నాను వచ్చి ఏం చేస్తారండి? ఏమండి మీరు చూస్తారు, రాహుల్ గాంధీ గారు ఒక బాంబులాంటి బ్లాస్ట్ చేసి ఓట్ల చోరీ గురించి దేశవ్యాప్తంగా సంచలన విషయాలు చెప్తున్నారండి. ఇలా రేపు బీజేపీ గవర్నమెంట్కి ఎలాగ మూడిందండి. ఎలక్షన్ కమిషనర్ ఎక్కడున్నా కానీ తీసుకొస్తారండి, తగిన మూడిని చెల్లించుకోక తప్పదు. అందుకని చెప్పి ఈ మోడీ గారు ఉన్నంతకాలం గుళ్ళు తిరిగేద్దామని చెప్పి కొంత గుళ్ళు తిరుగుతూ కొంత వచ్చేస్తున్నాడండి ఇక్కడికి. ఈరోజు ఆయన వస్తున్నారంటే కనీసం ఒక 200 నుంచి 500 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు అవుతుందండి. అంత ప్రజాధనం ఖర్చు పెట్టి అంత రావాలా? మీరు ప్రత్యేక ప్యాకేజీ అని ప్రకటించారా? అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్ణయించారా? అదేమన్నా సభాముఖంగా ఏమన్నా ఆథరైజ్డ్గా ఏమన్నా మీరు రిలీజ్ చేశారా? ఏమీ లేకోకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి మీరు వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందండి. ఈ దేశాన్ని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారండి. అలాగే మన రాష్ట్రానికి కూడా ఇది మహిళా ముఖ్యమంత్రి శర్మిలా రెడ్డి గారు అవుతారండి. ఈ సందర్భంగా బడుగు 15 వర్గాల వారికి ఏ ఆపద వచ్చినా తోడు ఉండాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నానండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, శర్మిలా రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు గౌరవ భారత ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు వస్తున్నారు. అప్రజాస్వామికంగా గద్దెనెక్కి నిస్సిగ్గుగా పాలిస్తున్న నరేంద్ర మోడీ ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారని రాష్ట్ర ప్రజల తరపున మేము ప్రశ్నిస్తున్నాం. కనీసం రాష్ట్ర రాజధాని అమరావతి అని కనీసం సుస్పష్టంగా ప్రకటించకుండా ఎలక్షన్ కమిషన్ని గుప్పిట్లో పెట్టుకుని దొంగ ఓట్లతో గద్దెనెక్కి సిగ్గు లేకుండా దేశమంతా పర్యటిస్తున్న బీజేపీలో ఉన్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు అందరూ సిగ్గుపడవలసిన విషయమని, మీరు ఏ రకంగా ప్రజల ముఖం చూపించడానికి వస్తున్నారు? మీరు చేసేది ఏంటి? న్యాయబద్ధంగా చేశారా? మీరు దొంగతనంగా దొంగ ఓట్లతో గద్దెనెక్కి పాలిస్తున్నారు. మీలో ఎవరికైనా కనీసం సిగ్గు ఉంటే తక్షణమే మీ పదవి నుంచి రాజీనామా చేసి తక్షణమే గద్దె దిగాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.